సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, మన ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసుంటారు. రైల్వే గ్రూప్ డీకి అలాగే ఎన్టీపీసీకి ఇప్పుడు రానున్న ఎగ్జామ్స్కి నార్మలైజేషన్ ఉంటుందా అని చెప్పేసి మన చాలామందికి డౌట్ ఉందన్నమాట. ఓకేనా, అసలు ఈ డౌట్ ఎందువల్ల వచ్చిందంటే, మన రీసెంట్గా ఆర్ఆర్బీ ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించింది CBT2కి సంబంధించిన నోటీస్ అయితే రిలీజ్ చేశాడమ్మా. ఈ నోటీసులు ఏంటంటే ఏం చెప్పాడంటే, ఒకసారి చూడండి. ఈ నోటీసులు ఏమంటానంటే, ఆర్ఆర్బీ వైస్ షెడ్యూలింగ్ ఆఫ్ ది డన్ అవాయిడ్, ఓకేనా, అవాయిడ్ నార్మలైజేషన్ యాజ్ సచ్ సేమ్ క్యాండిడేట్స్ అంటే ఇక్కడ చూసారు. అవాయిడ్ నార్మలైజేషన్ అయితే ఇక్కడ నార్మలైజేషన్ అయితే అవాయిడ్ తీసామని చెప్పేసి ఇక్కడైతే ఉండడం జరిగిందనమాట. ఆర్ఆర్బీ ఏఎల్పికి సంబంధించిన నోటీసులు, అది కూడా CBT2కి సంబంధించిన నోటీసులు అనమాట. ఇది చూసి మన స్టూడెంట్స్ అందరూ ఏమనుకుంటున్నారంటే, అంటే ఇదే విధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డీకి కూడా ఇదే విధంగా నార్మలైజేషన్ ఉండదా, నెక్స్ట్ ఏంటంటే ఎన్టీపీసీ వస్తుంది, ఎన్టీపీసీ కూడా ఉండదని చెప్పి చాలామంది డౌట్ ఉందన్నమాట. ఓకేనా, అది మీకైతే క్లారిఫై చేస్తాను. ఇది ఓకేనా, అందులో అయితే మీకు క్లారిటీ ఇస్తాను. ఓకే, అది చూడండి. మనం ఆర్ఆర్బీ ఏఎల్పి చూడండి. ఏఎల్పి CBT1 చూసుకున్నట్లయితే నార్మలైజేషన్ అయితే ఉండడం జరిగిందనమాట. అసలు నార్మలైజేషన్ ఏంటంటే చూడండి, అసలు నార్మలైజేషన్ ఏంటంటే ఎప్పుడు కూడా అన్ని ఇప్పుడు ఎగ్జామ్ రైల్వే జోన్స్ 18 జోన్స్ దగ్గర ఉన్నాయి కదా, 18 జోన్స్ అన్నీ కూడా ఏఎల్పి CBT1 ఎగ్జామ్ అనేది పెట్టడం జరిగిందనమాట. అది ఎన్ని షిఫ్ట్లు, 1 డేలోని ఏ షిఫ్ట్ ఒకటి, B షిఫ్ట్ ఒకటి, C షిఫ్ట్ ఒకటి, అంటే మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఈ విధంగా అనేది పెట్టడం జరిగిందనమాట. ఓకేనా, ఫస్ట్ షిఫ్ట్ ఉండేది, సెకండ్ షిఫ్ట్ ఉండేది, థర్డ్ షిఫ్ట్ ఉండేది, ఈ విధంగా ఉండేది అనమాట. ఇక్కడేమో ఇలాగ ఏముంటుందంటే కంపల్సరీ నార్మలైజేషన్ అనేది చేయాలన్నమాట. ఎందుకంటే ఈ పేపర్ మోడరేట్గా ఉందనుకోండి, ఈ పేపర్ ఈజీగా ఉందనుకోండి, ఈ పేపర్ మీడియంగా ఉండొచ్చు అనమాట. అందువల్ల నార్మలైజేషన్ అనేది ఇటువంటి టైంలో అనేది నార్మలైజేషన్ అనేది పెడతారనమాట. అయితే CBT2కి చూసుకోండి, ఇందువల్ల ఏఎల్పికి నార్మలైజేషన్ తీసారు. ఇందుకు గ్రూప్ డీకి కూడా ఉంటుందో అనేది ఒకసారి చూడండి, క్లారిటీ వస్తుంది ఇక్కడ. CBT2కి చూసుకున్నట్లయితే ఓన్లీ ఒకే షిఫ్ట్లో అనేది ఎగ్జామ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ జోన్కి మీరు అప్లై చేసి అదే జోన్లో మీరు అనేది ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, ఆ జోన్ కూడా చూసుకుంటారు అనమాట. అందువల్ల నార్మలైజేషన్ అనేది తీస్తారనమాట. ఓకేనా, అంటే అదర్వైజ్ జోన్, ఫర్ ఎగ్జాంపుల్ SC సౌత్ సెంట్రల్ రైల్వే ఉందనుకోండి, సౌత్ సెంట్రల్ రైల్వే కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వేలోనికి ఎగ్జామ్ రాయడానికి అయితే రాడనమాట. ఓకేనా, మీరు సౌత్ సెంట్రల్ రైల్వే పెట్టుకుంటారు కాబట్టి అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. అది కూడా ఓన్లీ ఒకే షిఫ్ట్లో అనేది క్లియర్ అయిపోతుంది. ఆ పేపర్ మోడరేట్ అవని ఈజీ అవని వాళ్ళకి అనవసరం, ఎందుకంటే ఒక 1 2 3 షిఫ్ట్లు అయితే లేవు కాబట్టి. ఓకేనా, అందువల్ల అయితే CBT2కి అయితే మీకు అనేది నార్మలైజేషన్ అనేది తీస్తాడు అనమాట. ఆర్ఆర్బీ ఏఎల్పికి సంబంధించి రీసెంట్గా అయితే నోటీస్ రిలీజ్ చేయడం జరిగిందమ్మా. ఓకే, అయితే నెక్స్ట్ గ్రూప్ డీకి చూసుకున్నట్లయితే, గ్రూప్ డీకి చూడండి, చాలా అప్లికేషన్స్ అని ఇప్పుడు దగ్గర చూసుకున్నట్లయితే ఇప్పుడు 1 crore ప్లస్ అయితే వచ్చి అంటుంటారు. రియల్ ఫేక్ తెలియదు ఇప్పటి వరకు, ఆఫీషియల్ నోటీస్ అయితే ఏం లేదు, చూద్దాం. 1 crore ప్లస్ అయితే వచ్చి అంటుంటారు. అది గ్రూప్ డీకి చూసుకున్నట్లయితే సేమ్ ఏఎల్పి CBT1 ఎలాగైందో ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ ఇదే విధంగా అవుద్ది. గ్రూప్ డీకి అయితే నార్మలైజేషన్ అయితే తీయరండి. ఓకే, ఎందుకంటే చాలా షిఫ్ట్లు అవుతాయి, అది కూడా షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 వైజ్ అవుతాయి. ఇక్కడైతే నార్మలైజేషన్ అయితే తీయడు, ఎందుకంటే పేపర్ టైప్స్ ఆఫ్ విధంగా అంటే రకరకాలుగా వస్తుంది కాబట్టి, మోడరేటు, మీడియను, ఓకేనా, ఈజీ ఈ విధంగా వస్తుంది కాబట్టి కంపల్సరీ నార్మలైజేషన్ అనేది కలుస్తుంది అనమాట. మీరైతే భయపడకండి. ఓకేనా, ఎందుకంటే చాలామంది నార్మలైజేషన్ తీసుకొచ్చి మనకి చాలామంది కామెంట్ చేస్తున్నారు అనమాట. ఇన్ కేసు నార్మలైజేషన్ తీస్తున్నారు కానీ అది ఎలా ఉంటుందంటే, ఎవరికి హైయెస్ట్ వస్తే వాళ్ళకి అనమాట ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట. అదే నార్మలైజేషన్ ఉందనుకోండి, ఇన్ కేసు ఒక అబ్బాయి అదే ఈజీ పేపర్ అనుకోండి, మోడరేట్ పేపర్ ఉందనుకోండి, మోడరేట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నార్మలైజేషన్లో మార్క్స్ అని కొంచెం యాడ్ అవుతాయి, కొంచెం మీడియం ఉన్న వాళ్ళకి కూడా వీళ్ళకి కూడా కొంచెం యాడ్ అయ్యే ఛాన్సెస్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఓకేనా, అందువల్ల నార్మలైజేషన్ చిన్న ప్లస్ పాయింట్ అంతే. ఓకేనా, అయితే గ్రూప్ డీకి అయితే నార్మలైజేషన్ అయితే తీయడనమాట, కంపల్సరీ గ్రూప్ డీకి అయితే ఉంటుంది. అయితే NTPC చూడండి, ఇంకా ఎగ్జామ్ అయితే రాలేదు కదా, NTPC నాన్ టెక్నికల్ చూసుకున్నట్లయితే దీనికైతే మట్టుగా ఎక్కడ కూడా CBT1 CBT2 ఉంటుంది కదా, CBT1కి అయితే నార్మలైజేషన్ ఉంటుందమ్మా. ఓకేనా, CBT2కి వచ్చేమో నార్మలైజేషన్ అనేది తీస్తాడనమాట. అంటే ఇక్కడ నుంచి మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే, రైల్వేలో CBT1కి అయితే మట్టుగా నార్మలైజేషన్ అనేది కంపల్సరీ క్యాలిక్యులేట్ చేస్తాడు. CBT2 ఎగ్జామ్ అయితే ఏముంటుంది అయితే మట్టుగా, CBT2 ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడైతే నార్మలైజేషన్ అనేది తీస్తాడు అనమాట. ఎందుకంటే ఏ జోన్లో ఎగ్జామ్ ఆ జోన్లో ఎగ్జామ్ అవుతుంది కాబట్టి నార్మలైజేషన్ అనేది తీస్తున్నాను. ఓకే, మీకు అర్థమై ఉంటుంది నార్మలైజేషన్ గురించి.
ఓకేనా. మీకు ఇంకా కావాలంటే ఇంకొక వీడియో చేస్తాను. కామెంట్స్ నార్మలైజేషన్ అంటే ఏంటని చెప్పి మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో అయితే చేస్తాం అన్నమాట. ఓకేనా. అయితే నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక వీడియో అయితే మేము ముందుకు తీసుకొస్తాను. క్వాలిఫికేషన్ సంబంధించిన ఐటీ అయితే ఎంత ఉంటుంది, దీనికి సంబంధించిన కూడా చిన్న అప్డేట్ రావడం జరిగింది. అది కూడా వీడియో చేసి పంపిస్తాను. ఓకేనా. అది కూడా వీడియో కూడా మీకు అయితే త్వరలో యూట్యూబ్లో అయితే యూట్యూబ్లోకి షేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అది కూడా చూడండి. ఓకే. కేవలం మీకు ఫైనల్లీ డౌట్ అయితే క్లియర్ అయ్యి ఉండదు అనుకుంటున్నాను. గ్రూప్ డీకి తమ్నైల్లో చూసారు కదా, గ్రూప్ డీకి ఎన్టీపీసీకి అయితే నార్మలైజేషన్ అయితే తీయరు. అది కూడా CBT1కి, గ్రూప్ డీకి CBT1 అటు ఉంటుంది, ఎన్టీపీసీకి CBT2కి అయితే నార్మలైజేషన్ అనేది తీస్తారు అనమాట. ఓకేనా. ఇదైతే అప్డేట్ అండి. చాలామంది యూట్యూబర్స్ మీరు చూసుంటారు, ఎలాగంటే నార్మలైజేషన్ తీస్తారు అని చెప్పి డైరెక్ట్గా తమ్నైల్లో పెట్టేస్తారు అనమాట. ఓకేనా. అలా పెట్టగానే మీరు వెళ్ళి అది రియల్ అనుకుంటున్నారు. వీడియో అయితే పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూసి అయితే తెలుసుకోండి. ఓకేనా. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.